పొద్దున్న నీ కోసమని కాల్ చేస్తే మీ కజిన్ లిఫ్ట్ చేశాడు. నువ్వు ఆఫీస్కి వస్తున్నావా లేదా అని అడిగితే నీకు ఫీవర్ ఉందని, అది తగ్గితే వస్తుంది, లేదంటే లేదు అని చెప్పాడు. అసలు ఆయనకి కొంచెం కూడా బుద్ధి లేదు. ఏంట్లకి ఇది? చిన్నప్పటి నుంచి హెల్త్ ఈజ్ వెల్త్ అని చదువుకుంటూనే ఉన్నాం కదా. ఆరోగ్యం బాలేనప్పుడు ఆఫీస్కి రావడం ఎందుకు? లీవ్ తీసుకొని ఇంటికెళ్ళు. అక్కర్లేదు వికీ, జ్వరం తగ్గిపోయింది. ఐ యు షూర్? చెప్తున్నాను కదా. అయితే ఓకే, క్యారీ ఆన్. ఇంటికి వెళ్ళాక తన పని చెప్పాలి. నేను అలా మాట్లాడినందుకు చాలా కోపంగా ఉండుంటుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుందా? ఒకసారి ప్రయత్నించి చూద్దాం. ఇంకా కోపం తగ్గినట్టు లేదు. తర్వాత చేద్దాంలే. హలో బుస్సు. ఏంట్రా బుస్సు? నీ పేరు అదే కదే. ఫోన్ కట్ చేస్తే మళ్ళీ చేయాలని నీకు తెలీదా? మాట్లాడాలంటే ఇష్టం లేక కట్ చేస్తున్నావేమో, నా మీద ఇంకా కోపం తగ్గలేదేమో అని చేయలేదు. తగ్గకపోతే ఆ కోపం తగ్గే వరకు చెయ్యాలి. నా కోపం రావడానికి కారణం నువ్వే కదా. దాన్ని తగ్గించాల్సిన బాధ్యత నీకే ఉంటుంది కదా. సరే, నీ కోపం పోవాలంటే నేనేం చేయాలో చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవాలి. ఏంటి? పెళ్లి చేసుకోవాలా? పెళ్ళంటేనే ప్రతిసారి అంత షాక్ అవుతున్నావేంట్రా? పెళ్ళే. ఒసేయ్, ఎక్కడ మొదలెట్టినా ఇటు తిరిగి అటు తిరిగి చివరికి పెళ్లి దగ్గరికి వచ్చి ఆగుతావంటే? ఎందుకంటే నా సమస్యలన్నీ దాంతోనే తీరిపోతాయి కాబట్టి. కావచ్చు, కానీ మా పెద్దన్నయ్య పెళ్ళయ్యేంత వరకు మన పెళ్లి జరగదని చెప్పాను కదా. నువ్వు చెప్తే సరిపోతుందా? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయకుండా ఆగాలి కదా. చూడు, నేనుండగా నీకేం కానివ్వను. ఇంకొకసారి మీ ఇంట్లో సంబంధం అది ఇది అన్నారంటే నేనే వాళ్ల పెళ్లి చేస్తానని చెప్పు. ఇప్పుడు ఏంట్రా నీ సమస్య? మీ అన్నయ్య పెళ్లి కంటే ముందు నీ పెళ్లి జరిగితే మీ అన్నయ్య బాధపడతాడని కదా, అంతే కదా? అవును. అయితే ఆయన బాధపడకుండా మన పెళ్లి జరిగే ఐడియా ఒకటి ఉంది. ఏంటది? ఎవరికి తెలియకుండా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఏంటి? రిజిస్టర్ మ్యారేజా? అవును, నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు. ఏమంటావు? అస్సలు కుదరదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నువ్వు పెట్టుకోకు. మా అన్నయ్యకి పెళ్ళయ్యేంత వరకు అసలు మన పెళ్లి జరిగే సమస్య లేదు. ఆస్తమానం ఈ విషయం గురించి మాట్లాడి నువ్వు నన్ను విసిగించకు. బాయ్. హే ముంగిసా, అనయ్య, నువ్వెప్పుడొచ్చావు? ఏంట్రా, శైలు ఇంట్లో మళ్ళీ ఏదైనా సమస్య? అలాంటిదేం లేదన్నయ్య, అదేదో వాగుతుంది. అవును, నీ పని అయిపోయిందా? అయిపోయిందిరా. సరే అన్నయ్య, నాకు కొంచెం బయట పనుంది, ఇప్పుడే వస్తాను. నా కారణంగా కేశవ శైలు గొడవలు పడుతున్నారనిపిస్తోంది. తొందరలోనే దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఎంతో ప్రేమగా అప్పు చేసి మరీ స్కూటీ కొనిచ్చాను, కానీ ఏం లాభం? ఒక్కరోజు కూడా వేసుకెళ్ళట్లేదు. ఎంతో ప్రేమగా అప్పు చేసి మరీ స్కూటీ కొనిచ్చాను, కానీ ఏం లాభం? ఒక్కరోజు కూడా వేసుకెళ్ళట్లేదు. ఏంటండి ఇది?
ఇంట్లో చక్కగా స్కూటీ పెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళక ఇలా బస్సుల్లో ఆటోల్లో కష్టపడడం అవసరమా? మీకు ఎల్ఎల్ఆర్ కూడా ఉంది కదా, హ్యాపీగా స్కూటీ వేసుకొని ఆఫీస్కి వెళ్ళండి. ఏంటండి అంత కోపంగా చూస్తున్నారు? ఇప్పుడు నేనేమన్నాను? డ్రైవింగ్ వచ్చు కదా, స్కూటీ వేసుకొని వెళ్ళండి అన్నాను. అది కూడా తప్పేనా? టెంపరేచర్ ఎంతుంది? ఏం టెంపరేచర్ అండి? బీపీ తగ్గిందా పెరిగిందా? ఎవరికి? ఎన్ని డిగ్రీల జ్వరం వచ్చింది? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. మీరు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు నా విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నారు? నేనేం చేశానండి? మీరేం చేశారో మీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతానండి? నాకు జ్వరంగా ఉందని విక్కీతో ఎందుకు చెప్పారు? చెప్పొద్దని చెప్పి చచ్చాడా ద్రోహి. అడుగుతుంది మిమ్మల్ని, సమాధానం చెప్పండి. ఎందుకు చెప్పారు? వాడు మరీ ఓవర్ చేస్తున్నాడండి. రెస్పెక్ట్. అదే అతను మరీ ఓవర్ చేస్తున్నాడు. ఏం చేశాడు? నాకెలా ఉంది అని కేర్ తీసుకుంటే ఓవర్ చేసినట్టా? తెలుసుకోవడం తప్పు కాదండి. నిన్న మీరు ఆఫీస్కి వస్తానని చెప్పాక కూడా మళ్ళీ కాల్ చేయడం తప్పు అంటున్నాను. అందుకే అతనితో అలా అబద్ధం చెప్పాను. అయినా అతనికి ఎందుకు మీ విషయంలో అంత కేరింగ్? నేను లేనా? మేమంతా లేమా? అదే ఆయన సంస్కారం. అంత పెద్ద కంపెనీకి బాస్ అయ్యుండి కూడా ఎంప్లాయీస్ గురించి కేర్ తీసుకుంటున్నారు. ఈ కాలంలో ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు? వాడు మీ మీద కేరింగ్తో చేయట్లేదు, ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్తోనే చేస్తున్నట్టున్నాడు. ఇంకోసారి ఇలా చేశారంటే బాగో చెప్తున్నాను. క్షమించండి. అసలు జీవితంలో మీరు పెళ్లి చేసుకుంటారా? కేవలం మీ వల్లే మేం సంతోషంగా ఉండలేకపోతున్నాం. పొద్దున్న నీ కోసమని కాల్ చేస్తే మీ కజిన్ లిఫ్ట్ చేశాడు. నువ్వు ఆఫీస్కి వస్తున్నావా లేదా అని అడిగితే నీకు ఫీవర్ ఉందని, అది తగ్గితే వస్తుంది, లేదంటే లేదు అని చెప్పాడు. నాకు జ్వరంగా ఉందని విక్కీతో ఎందుకు చెప్పారు? ఇంకోసారి ఇలా చేశారంటే బాగో చెప్తున్నాను. ఎవరికీ తెలియకుండా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఏంట్రా మీ తాయారత్తగాని చచ్చిందా? అదేంటి అలా అన్నావు? మరి అందరూ మౌనం పాటిస్తున్నారు కదా. ఏం లేదులే నాన్న. నాన్న తీసుకో. ఏంటి కూర? చికెన్ ఉండలేదా? ఒక పూట చికెన్ తినకపోతే ఉండలేవా? అన్నయ్యకి సంబంధాలు చూడాలి, తండ్రిగా బాధ్యత ఏమైనా ఉందా నీకు? గ్రామదేవత మొక్కు తీర్చుకుని వచ్చాం కదా. అమ్మవారు కూడా పూని అంతా మంచి జరుగుతుందని చెప్పింది కదా. అలానే అమ్మవారు సంబంధాలు చూడడానికి వెళ్తుందా ఏంటి? మానవ ప్రయత్నం చేయాలి కదా. నువ్వు సరిగ్గా ఉంటే సంబంధాలు అవే వస్తాయి. ఎరా ఎవరికి వాళ్ళు వెతుక్కుంటూ ఉంటే నువ్వేంట్రా ముద్దపప్పులా ఉన్నావు? ఆఖరికి బాండోడు కోసం కూడా ఒక పిల్ల పుట్టింది. అవును, మనం వీడి పెళ్లి చేయకపోతే పెళ్లికి ముందే నిన్ను తాతని, మా ఇద్దరిని పెదనాన్నని, ఈ దొండకాయని బాబాయిని చేసేలా ఉన్నారు. రేయ్, నోరు మూస్తావా? ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉండాలి. పక్కవాళ్ల ఫోన్లో మాట్లాడ్డాలు, పక్కవాళ్ల మీద ఫిర్యాదులు చేయడాలు తప్ప పని చూసుకుందామనే ధ్యాస తమరికి ఉంటే కదా. ఏమండి, ఫస్ట్ పీరియడ్లోనూ అదే సబ్జెక్టు, సెకండ్ పీరియడ్లోనూ అదే సబ్జెక్ట్ చెప్తారా ఎవరైనా? క్లాసులు మారాలండి. ఎన్ని క్లాసులు తీసుకుంటే ఏం లాభం? వాన పడ్డట్టే కదా. ఏమిటో ఈ జీవితం, ఎందుకో బతకాలో తెలీదు. ఫలానా మందులో కూల్ డ్రింక్ కలుపుకొని తాగడున్నాయం. రేయ్, ఏంట్రా మాటలు? సీరియసా? మాకు అలాంటి రైట్స్ కూడా ఉంటాయా?
పెద్దకి పెళ్లి చూపులు అరేంజ్ చేయాలంటే మనం ఇంకో మ్యాట్రిమోనీని ఆశ్రయించాలి. అవును, ఆ మీడియేటర్ ఎప్పుడూ సరైన సంబంధాలు తీసుకుని రావట్లేదు. సిటీ అమ్మాయిలు అయితే ఫాస్ట్గా ఉంటారు. అన్నయ్యకి పల్లెటూరు సంబంధాలే బెటర్. ఏ నేను గాయత్రి సిటీలోనే పుట్టాం, పల్లెటూరు నుంచి ఏమీ రాలేదు. ఎంత ఫాస్ట్గా ఉన్నావు? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఆడపిల్లల గురించి అంత చీప్గా ఆలోచిస్తారేంటి? అదేం లేదు. అందరి ముందు అంత చీప్గా తీసి పారేస్తారేంటి? మీరు అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు? ఏమండి, ఆపండి. మీ వాక్ ప్రవాహం ఆపకపోతే నా చెవుల్లో నుంచి రక్త ప్రవాహం వచ్చేలా ఉంది. అన్నయ్యకి తొందరగా పెళ్లి చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తొందరగా నిర్ణయం తీసుకుని మీరు పెళ్లి చేసుకోకపోతే నేను, మీ తమ్ముడు మీకులాగే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలి. నిజంగానే నా పెళ్లి ఇంట్లో ఇంత సమస్యగా మారిందా? నేను నిజంగానే పెళ్లి చేసుకోవాలా? అనియా, నువ్వు చెప్పు. నీకు సిటీ అమ్మాయి కావాలా, పల్లెటూరు అమ్మాయి కావాలా? రేయ్, తొందరగా పెళ్ళవ్వాలి, అంతే. ఏంటి భయ్ ఎలా ఉన్నారు? ఏం లేదు బన్సీ. బన్సీ, నువ్వు వెళ్ళి పని చేయించు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే భయ్. వెళ్ళు. నమస్కారం అండి. నమస్కారం మాధవ. ఏంటి అర్జెంటుగా ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పావు? మీరొక సంబంధం చూసి పెట్టాలండి. తప్పకుండా చూసి పెడతాను. అయినా నేను ఉన్నది అందుకే కదా. చెప్పు, ఎవరికి చూడాలి సంబంధం? నాకే చూడాలండి. ఏంటి, నీకేనా? అది నువ్వే అడుగుతున్నావా? ఆశ్చర్యంగా ఉందే. మీ తమ్ముళ్ళు చూసిన సంబంధాలనే క్యాన్సిల్ చేశా నువ్వు. ప్రత్యేకించి నాకు ఫోన్ చేయడం ఏంటి? సంబంధం చూడమని అడగడం ఏంటి? పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదండి. ఆ రోజు వద్దన్న నేనే ఈ రోజు చూడమంటున్నాను కదా. అదే ఎందుకు అంటున్నాను. కేవలం మీ వల్లే మేం సంతోషంగా ఉండలేకపోతున్నాం. సమాధానం చెప్పవేంటి మాధవా? నీలో ఈ మార్పు కారణం ఏంటి? నేనేనండి. అర్థం కాలేదు. నేను నా తమ్ముడి జీవితానికి అడ్డుగా ఉన్నానండి. అందుకే ఈ పెళ్లితో ఆ అడ్డు తొలగించి వాడి జీవితం హాయిగా ఉండేలా చేయాలనుకుంటున్నాను. అర్థం కాలేదు అంటే అర్థమయ్యేలా చెప్పమని, అర్థమైన దాన్ని కూడా మర్చిపోయేలా చేయమని కాదు. ఏం లేదండి, మా తమ్ముడు కేశవ ఒక అమ్మాయిని ప్రేమించాడు. మంచిదేగా. ఆ అమ్మాయి కేశవనే పెళ్లి చేసుకుంటాను అంటుంది. మరీ మంచిది. మీ ఇంటికి రెండో కోడలు రాబోతుందన్నమాట. కాని కేశవ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ముందు నా పెళ్లి జరగాలని కండిషన్ పెట్టాడంట. నీ పెళ్లితో లింకేంటి? నా పెళ్లికి ముందు వాడి పెళ్లి జరగడం వాడికిష్టం లేదట. ఎందుకు? నీకంటే చిన్నవాడనా? అవునండి. మరి చక్రి కూడా చిన్నవాడే కదా, తను చేసుకోలేదా? అదే ఇప్పుడు సమస్యగా మారింది. వాడు చేసుకున్నాడు కాబట్టే కనీసం వీడైనా చేసుకోవద్దని పట్టుబట్టి కూర్చున్నాడు. వాళ్ల పెళ్లి జరిగి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే ముందు నా పెళ్లి జరగాలి. అందుకే ఎవరైనా అమ్మాయి ఉంటే మాట్లాడతారని మిమ్మల్ని రమ్మని చెప్పాను. మీ ఇంటికి అమ్మాయిని వెతకడం అంటే కొంచెం కష్టమే మాధవా. అమ్మాయి ఎలాంటిదైనా పర్వాలేదండి, నాకెలాంటి పట్టింపులు లేవు. నా పెళ్లి జరగాలంతే. నువ్వు ఒప్పుకున్నా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళని నేను ఏదో ఒకటి చేసి ఒప్పించుకుంటాను. సరే మాధవా, ఓ మంచి సంబంధం వెతికి పట్టుకొస్తాను. హలో, ఎవరు? అబ్బాయి కావాలా? అదేంటి,
విడాకులు కాకుండా రెండో పెళ్లి ఏంటండి? ఆల్రెడీ అప్లై చేశారా? సరే సరే, రెండో సంబంధం అబ్బాయి దొరకగానే కబురు పెడతానులేండి. ఉంటాను మరి. వస్తాను మాధవ. ఏమండి, ఏంటి మాధవ? ఫోన్లో ఏదో రెండో సంబంధం అది అంటున్నారు. ఎవరిది? ఓ అమ్మాయి తన భర్తకి విడాకులు ఇస్తుందంట. రెండో పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిని వెతకమని కాల్ చేసింది. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానండి. ఆ? ఆ సంబంధం మాట్లాడండి. ఏంటి మాధవ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రెండో సంబంధం చేసుకోవాల్సిన కర్మ ఏంటి? ఇందాక మీరే అన్నారు కదా మా ఇంటికి అమ్మాయి దొరకడం కష్టమని. ఉమ్, అందుకే ఈ అమ్మాయిని చేసుకుంటాను అంటున్నానండి. ఈ అమ్మాయి వాళ్ళైతే ఈజీగా ఒప్పుకుంటారు కదా. కానీ మీ నాన్న ఒప్పుకుంటాడా? నీకు రెండో సంబంధం చూశానని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? అమ్మో, మీ నాన్న నారాయణ నన్ను నరికేస్తాడు మాధవ. మీకేం కాకుండా నేను చూసుకుంటానండి. ఆ అమ్మాయి వాళ్ళనైతే ఒప్పించండి. ఆ అమ్మాయిని కూడా చూడవా మాధవ? నీకు నచ్చుతుందో నచ్చదో? అవేవి నాకు సమస్య కాదండి. దయచేసి ఈ సంబంధం ఖాయం చేయండి. అమ్మాయిని కూడా చూడకుండా ఎలా ఖాయం చేయమంటావు? చెప్పాను కదండి, నాకెలాంటి అభ్యంతరాలు లేవని. తను ఎలా ఉన్నా నాకిష్టమే. ముందు మీరు మాట్లాడండి. తొందరపడుతున్నావేమో మాధవ, ఒక్కసారి ఆలోచించుకో. మీరు పెళ్లి చేసుకోకపోతే నేను, మీ తమ్ముడు మీకులాగే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలి. తొందరపడట్లేదండి. నా తమ్ముడు జీవితం పాడవకుండా జాగ్రత్త పడుతున్నాను. దండి, దయచేసి ఈ సంబంధం ఖాయం చేయండి. అమ్మాయిని కూడా చూడకుండా ఎలా ఖాయం చేయమంటావు? చెప్పాను కదండి, నాకెలాంటి అభ్యంతరాలు లేవని. తను ఎలా ఉన్నా నాకిష్టమే. ముందు మీరు మాట్లాడండి. తొందరపడుతున్నావేమో మాధవ, ఒక్కసారి ఆలోచించుకో. మీరు పెళ్లి చేసుకోకపోతే నేను, మీ తమ్ముడు మీకులాగే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలి. తొందరపడట్లేదండి. నా తమ్ముడు జీవితం పాడవకుండా జాగ్రత్త పడుతున్నాను. వీలైనంత తొందరగా వాళ్ళతో మాట్లాడి చెప్పండి. అలాగే మాధవ, వస్తాను. దేవుడా, ఈ సంబంధం ఖాయమయ్యేలా చూడు తండ్రి. ఆ అమ్మాయిలు ఇంకా రాలేదేంటండి? వచ్చాక ఎందుకు లేట్ అయిందో అడిగి చెప్తాను. వద్దులేండి, నాకు తొందర ఉందని. వాళ్ళు ముందు రావాలని రూల్ ఏం లేదు కదా. కదా, వస్తారు. వచ్చాక మాట్లాడుకోండి. అనియా, ఇదేం బాగోలేదు. నువ్వు నాకు పోటీగా రావడం ఏంటనియా? రే, ఒకే అమ్మాయి అయితే నీకే ఛాన్స్ ఇచ్చేవాడిని. ఇద్దరిలో ఎవరో ఒకరు నిన్ను లవ్ చేస్తే ఇంకొకరు ఖాళీగా ఉంటారు కదా. ఖాళీగా ఉండడం ఎందుకు? నేను లైన్ వేసుకుంటాను అంటున్నాను. రే కన్నా, వస్తున్నారా? ఇవాళ కూడా వచ్చాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడతావా లేదా? భయంగా ఉందే. అయితే మిస్ అయిపోతాడు. ఎవరో ఒకరు తన్నుకుపోతారు. అబ్బా, అలా అన్నకే నాకేడుపొస్తుంది. అయితే మాట్లాడు మరి. ఆమెవరు మధ్యలో? అక్కో, చెల్లో, వదినో, మరదలో, ఫ్రెండో మనకెందుకే? నువ్వెళ్ళి మాట్లాడతావా? నేను వెళ్ళి నీ తరపున మాట్లాడినా? నీకు ధైర్యంగానే ఉందా? నాకేం భయం? మా నాన్నెవరో నీకు తెలుసు కదా. రే, వెళ్ళి మాట్లాడరా. భయంగా ఉందనియా. రే, నేను భయపడితే మీ వదిన్ని చేసుకునేవాడినా? రే, వెళ్ళరా. అదిగో నీకోసమే వస్తోందిరా. అంటే ఇద్దరిలో ఈ అమ్మాయిరా నిన్ను చూసేది. పర్వాలేదురా, రెండో అమ్మాయి కూడా బానే ఉందనుకో.
ఎంతైనా లక్కీ ఛాన్స్ నీదే. ఓరా ఓరా రే. చదువుకునేవాడిని రెచ్చగొట్టి పంపిస్తారేంటి? అన్నీ మీ బుద్ధిలో నేర్పించాలా? మీ తిప్పలేవో మీరు ఏడవచ్చు కదా. మీరు ఇద్దరిలో ఎవరో కన్ఫర్మ్ చేసుకోవడానికి వాణ్ణి లవ్లోకి బలవంతంగా తోస్తున్నారు. ఇది సీరియస్ లవ్ అయితే శైలు వాళ్ళ ఫ్యామిలీతో అయినట్టే మళ్ళీ గొడవలు మొదలవుతాయి. గొడవలు అయితే వెనక్కి వెళ్ళిపోతామా ఏంటి? చూసుకుంటాం. మాకు పెళ్ళిళ్ళు కావని మా అత్త పుకార్లు రేపిందిగా. కేశవ్కి సెట్ అయింది, వీడికి సెట్ అయ్యేలా ఉంది. హాయ్. హాయ్. రోజు అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసుంటాను? నేను మిమ్మల్ని రోజు చూస్తుంటాను. ఈ బస్ స్టాప్లోనే కదా? బస్ స్టాప్లోనే కాదు, కాలేజ్లో కూడా. నేను మీ జూనియర్ని. అవునా?